వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తూనే ఉంది. రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది. 6 రోజుల్లోనే 100 కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ తాజాగా తొలి వారంలోనే 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్న మూవీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది. గేమ్ చేంజర్, డాకు మహారాజు సినిమాలను కూడా వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ అయింది. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గతంలో 180 కోట్లతో అలవైకుంఠపురంలో మూవీ పేరిట ఈ రికార్డుండేది. ఇప్పుడు తొలివారంలో అత్యధిక వసూలు సాధించిన సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఇక ఇప్పుడు 250 కోట్లు, ఆ తర్వాత 300 కోట్ల గ్రాస్ మార్క్ పైన ఈ మూవీ కన్నేసింది. అటు నార్త్ అమెరికాలోనూ సంక్రాంతికి వస్తున్న మూవీ జోరు కొనసాగుతోంది. తొలివారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ వసూలు చేసింది. వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో ఇదే అత్యధిక వసూలు కావటం విశేషం. ఓవైపు ఇదే సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజుకు నష్టాలనే మిగిల్చగా, ఆ నష్టాలను ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ద్వారా తిరిగి వసూలు చేసుకుంటున్నాడు దిల్ రాజు. మీ ఆయన మీద నాకు ఎలాంటి